ఇంట్రెస్టింగ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 27 సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మన దేశం గురించి కొన్ని చారిత్రాత్మక మరియు వింత ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్ us roll our intro. Fact number 1. One of the major cause behind our independence. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు 1,00,000 కారణాలు కాకపోయినా మన దేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహాత్మా గాంధీ గారి పోరాటం. కానీ మన దేశ స్వాతంత్రం రావటానికి మేజర్ కారణం వచ్చేసి వరల్డ్ వార్ 2. ఎందుకంటే మిగతా దేశాలతో పాటు ఇంగ్లాండ్ కూడా వరల్డ్ వార్ 2లో పాల్గొని చాలా నష్టపోయింది. ఆ దేశ పరిస్థితి ఎలా ఉందంటే తమ సొంత దేశాన్ని కూడా పరిపాలించుకోలేనంత దీనస్థితిలో ఉన్నారు. మన వాళ్ళు కూడా స్వాతంత్రం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చారు. అటు పరిపాలించలేక ఇటు పరిస్థితులు హ్యాండిల్ చేయలేక 18th July 1947న ఇండియాకి స్వాతంత్రం ఇస్తామని అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అలా August 15th 1947న మనకు స్వాతంత్రం వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 18th centuryలో అంటే 1700sలో ఇండియా ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా సంపన్నమైన దేశం. అది ఎలా అంటే ప్రపంచంలో 25% ప్రోడక్ట్స్ ఇండియాలోనే తయారయ్యేవి. అంటే ప్రపంచ దేశాలన్నీ కలిపి 100 ప్రోడక్ట్స్ తయారు చేస్తే అందులో 25 ప్రోడక్ట్స్ మన ఇండియాలోనే తయారయ్యేవి. ఇది తక్కువ శాతం అనుకుంటున్నారా? అయితే ఇది వినండి. ఈ 25% క్విన్ చైనా అండ్ వెస్ట్రన్ యూరోప్ దేశాలు కలిసి ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ 24.2% కంటే ఎక్కువ. యూరోప్ వెస్ట్రన్ కంట్రీస్లో నార్వే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, ఇటలీ, ఉక్రెయిన్తో పాటు క్విన్ చైనా దేశం తయారు చేసిన ప్రోడక్ట్స్ కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 24 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. 18th centuryలోనే ప్రపంచంలోని 1/4 ప్రోడక్ట్స్ మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. అయితే ఇదంతా బ్రిటిషర్స్ ఇంకా వేరే కంట్రీ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోకముందు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 3కి వెళ్ళబోయే ముందు ఈ టాపిక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం. ఈ మాట మన దేశానికి మాత్రమే సూట్ అవుతుంది. అంతేకాదు ట్యాగ్లైన్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే మన దేశంలో వివిధ మతాలు ఆచరిస్తారనే కాదు, మన ప్రాంతాలు, భాష, ఆహార అలవాట్లు, వాతావరణాలు ఇవన్నీ కూడా వీటి కిందికి వస్తాయి. మన ప్రాంతం, భాష, ఆహార అలవాట్లు, వాతావరణం ఈ అంశాలన్నీ మనల్ని వేరు చేసిన మనం భారతీయులుగా ఐక్యతతో కలిసి ఒకే దేశంలో ఉంటున్నాం. ఇలా మనలో మనకి ఎన్ని భేదాలున్నా మనం భారతీయులమంతా ఒకటే అని తెలియజేసేదే ఈ భిన్నత్వంలో ఏకత్వం. సో వి ఆల్ ఆర్ యునైటెడ్ బై ద నేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. లాంగ్వేజ్. మన దేశంలో 19,500 పైగా అన్అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అదేంటో పక్క దేశానికి వెళ్తే భాష మారిపోయినట్టు మన దేశంలో పక్క రాష్ట్రానికే కాదు, ఆ రాష్ట్రంలోని నార్త్ సౌత్ రీజన్స్లోకి వెళ్ళిన భాష స్లాంగ్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర అండ్ తెలంగాణ
ఆంధ్రాలో అయితే కోస్తాలో ఒక స్లాంగ్లో, రాయలసీమలో మరో స్లాంగ్లో ఉంటుంది. భాష మాట్లాడేది తెలుగు అయినా కొన్ని పదాల వాడకం మారుతుంది. కర్ణాటకలోని నార్త్ మరియు సౌత్ రీజన్స్లో కూడా మనం ఇదే సినారియో గమనించగలం. మన తెలుగు భాష గురించి ఇప్పుడు ఒక ఫ్యాక్ట్. మన తెలుగు భాషలో ప్రతి ఒక్క పదంలోని చివరి అక్షరం ఓవెల్ సౌండ్తో ముగుస్తుంది. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇలాగే సేమ్ ఇటాలియన్ లాంగ్వేజ్లో కూడా లాస్ట్ లెటర్ వొవెల్ సౌండ్తో ఎండ్ అవుతుంది. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. మీకు తెలుసా కంప్యూటర్కి అర్థమయ్యే మోస్ట్ సూటబుల్ లాంగ్వేజ్ ఏంటో? సాంస్క్రిట్. అవును, 600 BCలో కనుగొన్న ఈ భాష 5000 సంవత్సరాల క్రితంకి చెందినది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ల్యాండ్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేదం అన్నది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాల వ్యాధులని నయం చేసే ఒక సాధనం. ఆయుర్వేదం మనిషికి ప్రకృతికి గల విడదీయలేని సంబంధాన్ని ఏర్పరిచింది. ఆయుర్వేద కొన్ని వేల సంవత్సరాల క్రితం చరక మహర్షి రచించిన చరక సంహిత అనే గ్రంథం నుంచి తీసుకోబడింది. ఆశ్చర్యం ఏమిటంటే మనం తినే ఆహారంలో కూడా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. అందుకు మనం మన పూర్వీకులకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పటికీ ఫారెన్ మెడిసిన్స్ వాడుతున్న ఆయుర్వేదం మన దేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాలలోనూ చాలా ప్రాచుర్యం దక్కించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. సర్జరీ మేడ్ ఇన్ ఇండియా. ప్రపంచంలోనే మొదటి సర్జరీ మన భారతదేశంలోనే జరిగింది. సుశ్రుత మహర్షి 800 BCలో సుశ్రుత సంహిత అనే గ్రంథం రచించి సర్జరీ అనగా శస్త్రచికిత్సను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈయన ప్లాస్టిక్ సర్జరీని, ఇంకా రైనోప్లాస్టీ అంటే ముక్కుకు సంబంధించిన సర్జరీ, ఇంకా చాలా రకాల సర్జరీస్ని ఆ కాలంలోనే చేసేవారు. అలా సుశ్రుత మహర్షిని ఫాదర్ ఆఫ్ సర్జరీగా పిలుస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లోనే ఐ డిసీజ్కి సంబంధించిన క్యాటరాక్ట్ సర్జరీ అనగా కంటి శుక్లాలకు సంబంధించిన సర్జరీ చేసేవారు. క్యాటరాక్ట్ డిసీజ్ అన్నది ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్లోనూ, ఇంకా సన్లైట్కి ఐస్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. దీనివల్ల ఐస్ బ్లర్గా కనిపిస్తుంటాయి. సుశ్రుతుడు వాడిన పరికరాలు కూడా సుశ్రుత సంహిత గ్రంథంలో పొందుపరిచారు. అవి గమనిస్తే అచ్చం ఇప్పటి కాలం డాక్టర్స్ వాడే సర్జికల్ బ్లేడ్స్ లాగానే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. బర్త్ ప్లేస్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్. ప్రజెంట్ డేస్లో లైఫ్ స్టైల్ స్ట్రెస్తో నిండిపోయింది. ఈ స్ట్రెస్ వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ స్ట్రెస్ అన్నవి మేబీ ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు. ఈ స్ట్రెస్ లైఫ్ వల్ల మనం ఎటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల నుండి మనం బయటపడటానికి మన పూర్వీకులు కనిపెట్టిన సాధనాలే యోగా అండ్ మెడిటేషన్. యోగా ఫిజికల్ స్ట్రెస్ని, ఫిజికల్ హెల్త్ని మెరుగుపరచడానికైతే, మెడిటేషన్ మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ని హ్యాండిల్ చేయడానికి తోడ్పడుతుంది. యోగా అండ్ మెడిటేషన్ మన దేశంలోనే కాక ప్రపంచంలో చాలా దేశాలు పాటిస్తున్నాయి, తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇండియా నెవర్ అటాక్స్ ఆన్ అదర్ కంట్రీ ఫస్ట్. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం వేరే దేశం మీద ఎప్పుడు మొదట దాడి చేయలేదు. అటు పాకిస్తాన్ అయినా, ఇటు చైనా అయినా భారత్ ఎప్పుడు ప్రథమ దాడి చేయలేదు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు శాంతి కోరుకునే దేశం. మన దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే యుద్ధం వచ్చినప్పుడు ఎవ్వరూ ప్రథమ దాడి చేయలేదు. మన దేశం ఎటువంటి సర్జికల్ స్ట్రైక్స్ చేసినా
ఇతర దేశాల చర్యలకు ప్రతిచర్యగానే ఉంది తప్ప ప్రథమ చర్యగా ఎప్పుడూ లేదు. ఈ ప్రతిచర్యలు కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఉగ్రవాదానికి ప్రతికూలంగా చేసిన చర్యలే. ఫ్యాక్ట్ నెంబర్ 9. మెడికల్ టూరిజం. జనరల్గా ఫారినర్స్ వేరే దేశాలను, అక్కడి ప్రదేశాలను, ఇంకా అక్కడి కల్చర్ని చూడడానికి విజిట్ చేస్తుంటారు. మీకు తెలుసా ఫారినర్స్ ప్రతి సంవత్సరం ఇండియాకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తారని? ఈ టూర్ని ఫారెన్ మెడికల్ టూరిజం అంటారు. భారత ప్రభుత్వం మెడికల్ టూరిజం చేసేవారికి వీసా రిస్ట్రిక్షన్స్ తీసేయడం వల్ల మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఫారినర్స్ 30 రోజుల వరకు మెడికల్ రీజన్స్ వల్ల ఇండియాలో ఉండొచ్చు. ఆ తర్వాత 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారు ఇండియాకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం రీవిజిట్ చేయొచ్చు. ఫారినర్స్ మెయిన్ ఇండియాకి మెడికల్ టూర్ వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1. లో కాస్ట్ అండ్ గుడ్ ట్రీట్మెంట్. ఇండియాలో మిగతా ఫారిన్ కంట్రీస్ కన్నా తక్కువ ధరలోనే మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అంతేకాకుండా వారికి ట్రీట్మెంట్ తర్వాత రికవర్ అవ్వటానికి హాస్పిటల్ వార్డ్స్ లేదా పెయిడ్ అకామిడేషన్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 2. లాంగ్వేజ్. మన దేశంలోని డాక్టర్స్ ఫారిన్ కంట్రీస్ అయిన యూకే, యూఎస్ నుంచి మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన వారు కాబట్టి వారితో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. అందరూ ఇంగ్లీష్ బాగా వచ్చిన వారు కాబట్టి ఫారినర్స్కి ఎటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మెడికల్ టూరిజం వల్ల మన ఇండియాకు కూడా ఎకనామికల్గా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఈ మెడికల్ టూరిజం వల్ల ప్రతి సంవత్సరం 5 నుంచి 6 బిలియన్ US డాలర్స్ మన ఇండియా ఎకనామీలోకి వచ్చి చేరుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. కంట్రీ విత్ యూనిక్ ఫ్లాగ్ సింబల్. మీరు చాలా దేశాల ఫ్లాగ్స్, వాటి కలర్స్, సింబల్స్ చూసి ఉంటారు. అందులో సన్, మూన్, స్టార్స్, క్రాస్ సింబల్స్, యానిమల్ సింబల్స్ ఉంటాయి. కానీ మన దేశ ఫ్లాగ్కి ఆ యూనిక్నెస్ తెచ్చింది అశోక చక్ర. మీరు చూసిన అన్ని ఫ్లాగ్స్లో స్టార్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ అశోక చక్రాన్ని మన దేశ జెండాలోని మధ్య భాగంలో పెట్టాలన్న ఐడియా వచ్చిన మన పింగళి వెంకయ్య గారు చాలా గ్రేట్. ఈ అశోక చక్రాన్ని అశోకుడు బుద్ధిజంలోని బుద్ధుడు చెప్పిన 12 సూత్రాలు ఆధారంగా ఈ అశోక చక్రాన్ని రూపొందించాడు. మీరు సరిగ్గా గమనిస్తే అశోక చక్రలో 24 స్పోక్స్ ఉంటాయి. వీటికి అర్థం ఏమిటంటే బుద్ధుడు చెప్పిన 12 సూత్రాల్లో 1వ సూత్రం నుంచి 12వ సూత్రం వరకు ఫార్వర్డ్ ఆర్డర్లో ఉంటుంది. మరి తిరిగి 12వ సూత్రం నుంచి 1వ సూత్రం వరకు రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇలా 2 ఆర్డర్స్ కలిపి 24 స్పోక్స్గా బుద్ధుడి చిహ్నంగా అశోక చక్రవర్తి తన రాజ్యం గుర్తుగా పెట్టారు. ఇది ఇవాల్టి మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫ్యాక్ట్స్. తిరిగి మళ్ళీ ఇంకొక ఫ్యాక్ట్స్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. జై హింద్. వందే మాతరం.